కేవలం 2 నిమిషాల్లో ఆకలి తీర్చే మ్యాగీ 2015 ఇండియాలో కోట్లాది మంది గుండెల్ని బ్రేక్ చేసింది. ప్రతి కిరాణా షాప్ నుండి సూపర్ మార్కెట్ వరకు అందరూ మ్యాగీ ప్యాకెట్లను మురికి కుప్పల్లో పడేశారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు దీనికి దూరంగా ఉండాలని హెచ్చరికలు వచ్చాయి. నెస్లా కంపెనీ షేర్లు పాతాళానికి పడిపోయాయి. అసలు మ్యాగీ ఏమైంది? ఆ 90 రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ కథ 2015లో కాదు, 1983లో మొదలైంది. స్విట్జర్లాండ్కు చెందిన నెస్లా కంపెనీ ఇండియాలో మ్యాగీ నూడిల్స్ ను లాంచ్ చేసినప్పుడు అప్పట్లో భారతీయులకు నూడిల్స్ అంటే ఏంటో తెలియదు. కానీ మనకు ఉప్మా, ఇడ్లీ, దోశ లాంటి సాంప్రదాయ బ్రేక్ఫాస్ట్ మాత్రమే తెలుసు. అలాంటి టైంలో మ్యాగీ ఒక స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీని వాడింది. స్కూల్ నుండి ఇంటికి వచ్చే పిల్లల కోసం, ఆఫీస్కి వెళ్లే తల్లుల కోసం 2 నిమిషాల్లో మ్యాగీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. చూస్తూనే మ్యాగీ అనేది కేవలం ఒక ప్రొడక్ట్ కాదు, అదొక ఎమోషన్ అయిపోయింది. హాస్టల్ స్టూడెంట్స్ కి, బ్యాచిలర్స్ కి అర్ధరాత్రి ఆకలి వేస్తే గుర్తొచ్చే ఒకే ఒక పేరు మ్యాగీ. ఇండియాలో ఇన్స్టెంట్ నూడిల్స్ మార్కెట్లో 80% పైగా షేర్ మ్యాగీదే ఉండేది. అలాంటి బ్రాండ్ పై ఒకేసారి ఉరుములాంటి వార్త పడింది. అది 2014లో ఉత్తరప్రదేశ్లోని బారాబంకి అనే ఒక చిన్న టౌన్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంజయ్ సింగ్ రొటీన్ చెకప్లో భాగంగా మ్యాగీ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్ చూసి అధికారులు మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే అందులో అనుమతించిన దానికంటే ఎక్కువ మోనోసోడియం గల్టిమేట్ మరియు మనుషులకి అత్యంత ప్రమాదకరమైన శేషం ఉన్నట్టు తేలింది. మోనోసోడియం గల్టిమేట్ అనేది ఇది ఒక రుచిని పెంచే పదార్థం. ఇది ఆహారంలో ఉమామి అనే రుచిని పెంచుతుంది. ఉమామి అంటే మాంసం, సూపు, పుట్టగొడుగులు వంటి ఆహారాల్లో ఉండే సేవరీ రుచి. అయితే ఈ మోనోసోడియం గల్టిమేట్ ఎక్కువగా నూడిల్స్, చైనీస్ ఫుడ్, సూప్స్, కొన్ని రెస్టారెంట్ వంటకాల్లో ఉపయోగిస్తారు. మోనోసోడియం గల్టిమేట్ కొంతవరకు హానికరమని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్థలు సాధారణ పరిమాణాల్లో మోనోసోడియం గల్టిమేట్ తినడం చాలా మందికి సురక్షితమని చెబుతున్నాయి. కానీ కొంతమందికి తలనొప్పి, ముఖం వేడిగా అవ్వడం, దాహం ఎక్కువగా వేయడం, మెదడు ఎదుగుదల తగ్గిపోవడం, బలహీనత వంటి లక్షణాలు ఈ మోనోసోడియం గల్టిమేట్ని ఎక్కువ పరిమాణంలో తీసుకునేటప్పుడు రావచ్చు. నెస్లా కంపెనీ మొదట్లో దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. ఆ ప్రోడక్ట్ సేఫ్ అని ప్రెస్ నోట్ వదిలి సైలెంట్ అయిపోయింది. కానీ ఇండియా మీడియా మరియు పబ్లిక్ దీనిపై తీవ్రంగా స్పందించారు. దీనికి ఫలితంగా జూన్ 5, 2015 భారత ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మ్యాగీని దేశవ్యాప్తంగా బ్యాన్ చేసింది. దాంతో నెస్లా కంపెనీ ఫ్యాక్టరీలు మరియు మార్కెట్ నుండి దాదాపు 38,000 టన్నుల మ్యాగీ ప్యాకెట్లను వెనక్కి రప్పించింది. దానిని సిమెంట్ ఫ్యాక్టరీల బట్టీల్లో వేసి పూర్తిగా తగలబెట్టేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలలు పట్టింది. నెస్లా కంపెనీ దాదాపు 500 కోట్ల రూపాయలు డైరెక్ట్ నష్టం వచ్చింది. 30 ఏళ్ల సంపాదించుకున్న నమ్మకం ఒక్క రోజులోనే కొట్టుకోల్పోయింది. అయితే ఆ తరువాత అసలైన బిజినెస్ మ్యాజిక్ ఇక్కడి నుండే మొదలైంది. అప్పటి వరకు ఉన్న సీఈఓ ఎథియోన్ బెనెట్ నెస్లా కొత్త సీఈఓగా సురేష్ నారాయణ రంగంలో దిగారు. అతను లీగల్ ఫైటింగ్ తో పాటు ఎమోషనల్ మార్కెటింగ్ అనే ఆయుధాన్ని కూడా వాడారు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడమే మంచిదని కంపెనీ నమ్మి తప్పును ఒప్పుకొని అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కంపెనీ ప్రెస్ మీట్ పెట్టి ల్యాబ్ రిపోర్టును ప్రజల ముందు ఉంచింది. బాంబే హైకోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ ఫ్రెష్గా టెస్ట్ చేయించుకొని మ్యాగీ మార్కెట్లోకి వెళ్లేందుకు అనుమతి తెచ్చుకుంది. అంతెందుకు, మ్యాగీ బ్యాన్ అయినప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది మ్యాగీ మిస్ అయ్యామనే ఆలోచన మనలో కలిగే ఉంటుంది. కేవలం ఒక హాస్టల్ స్టూడెంట్ రాత్రిపూట ఆకలితో ఉంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మ్యాగీని మిస్ అవుతున్నావని అడగడం, అలాగే భార్య ఊరు వెళితే భర్త మ్యాగీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం వంటివి ఎమోషనల్ గా చూపించారు. తో మేము కేవలం ఒక నూడిల్స్ బ్రాండే కాదు, మీ లైఫ్ లో ఒక భాగం అని జనాన్ని ఎమోషనల్ టచ్ చేశారు. నవంబర్ 2015 అంటే 5 నెలల బ్యాన్ తర్వాత మ్యాగీ మార్కెట్ లో సేఫ్ అని ప్రూవ్ చేసుకుని తిరిగి వచ్చింది. మొదటి రోజు స్నాప్డీల్లో మ్యాగీ సేల్స్ పెట్టగా కేవలం 5 నిమిషాల్లో 60,000 మ్యాగీ వెల్కమ్ కిట్స్ అమ్ముడైపోయాయి. స్టాక్ దొరక్క జనం ఎగబడ్డారు. కంపెనీ షేర్స్ కింద పడ్డాయో అంతే వేగంగా పైకి లేచాయి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది,
ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఈగో పక్కన పెట్టి కస్టమర్ల ఎమోషన్ గౌరవించి క్వాలిటీతో తిరిగి వస్తే ఎంత పెద్ద ఫెయిల్ కంపెనీ అయినా మళ్ళీ సక్సెస్ సాధించగలదని మ్యాగీ నిరూపించింది. మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.